గోదావరి జలాల గురించి అడిగే నాదుడే లేడు. ఇష్టానుసారంగా శ్రీశైలం నుంచి నీళ్లను దోచుకోవడం, ఈ రోజు కాళేశ్వరం యొక్క గోదావరి నుంచి నీళ్లు దోచుకోవడం, ఈ రోజు ఎటువైపు దోచుకున్నా కూడా రాష్ట్రం నుంచి ఒక్కడు మాట్లాడటోడు లేడు. మరి మన నీటిపారుదల శాఖ మంత్రి ఏ నీళ్ళలో పడుకున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఆయనకు దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్ మీద ఉందో కూడా తెలియదు. ఆయనకట టీఎంసీ లెక్కేందుకు కూడా తెలియదు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రి అట. ఒకసారి ఇది వినండి. గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. ఇక వీళ్ళు మామూలు సిద్ధం కాదు. వీళ్ళు ఏం మాట్లాడతారు? ఆడికి పోయి ఏం మాట్లాడతారు? వీళ్ళు మాట్లాడడానికి ఏది ఉండదు. వాళ్ళకు దండగ వ్యవహారము. అసలు ఒక్కరి దగ్గర సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు. ఏదో చిత్తు కాగితాలు ఏరుకొని వస్తారు. దాని గురించి ఇదే అధ్యక్ష మేము 2 ఏళ్ల నుంచి కొట్లాడుతుంది ఇదే అంటారు. ఆ అధ్యక్షుడు తెలియదు, ఈ అధ్యక్షుడు తెలియదు. అసలు నీళ్ళంటే ఏదో కూడా వీళ్ళకి తెలియదు. నీళ్ళని నిలిపాక ప్రాజెక్టుని బాంబు పెట్టి తెలిసే ఈ దద్దమ్మలకు నీళ్ళు అప్పుడు తెలుసా? చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో అమ్ముడు పోయారు. వీళ్ళు వేల కోట్లకు అమ్ముడు పోయారు. అందుకనే ఇలా నీళ్లు దోచుకుంటుంటే ఒక్కడు కూడా మాట్లాడని పరిస్థితి. చౌకాబారు విమర్శలతో రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీయొద్దు. కేసీఆర్, హరీష్ రావు ఆలోచనలు మార్పు రావాలి. ప్రజలను తప్పుపట్టడం మానేయండి, విషం కక్కకండి. నది జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో దేవాదుల పూర్తి చేస్తాం. మేడిగడ్డను గాలికి వదిలేయం, మరమ్మతులు చేయిస్తాం. త్వరలోనే మేడారంలో శాశ్వత వసతులు కల్పన. సీఎం దేవాదుల లిఫ్టింగ్ పాయింట్ ను సందర్శించిన సీఎం, మంత్రులు అనంతరం అధికారులతో సమీక్ష. అక్కడ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం అయ్యో నా రాష్ట్ర ప్రజలకు ఇంకా నీళ్ళు అందియాలని ఆయన కుతూహలము కాదు. హరీష్ రావు ఒక్కొక్క పంప్ హౌస్ తిరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డికి ఇంకో ఒక్కొక్క రంధ్రంలో భయం అనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రజల ముఖ్యమంత్రి కాదు. ఈరోజు ఆయన అధిష్టాన బానిసగా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడిగా ఈరోజు వర్తిస్తున్నాడు తప్ప ప్రజల కోసం పనిచేస్తలేడు అనేది మీకు అర్థం కావాలి. ఎన్నాళ్ళు మనం మాట్లాడుకునేది కాదు. ఈరోజు కొన్ని కాలువలు కూడా కొన్ని ఏరియాలు రావడం లేదు. మీరు గమనిస్తున్నారో లేదో? ఇంకొక 2 నెలలు ఆగితే అందరికీ ఉచిత బోనస్. పంట పొలాలు ఎండిపోవడు, నిర్రవారిన మాగాడము, సిరిగవారిన పొలాలు అనుకుంటూ మళ్ళీ కొత్త రాతలు బంపర్ ఆఫర్. అందరికీ రైతు బంధు ఉండదు, ఏముండదు, నీళ్లు కూడా ఉండవు. నీళ్ళ గురించి కొట్లాడమంటే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో సిడబ్ల్యూసికి, సెంట్రల్ వాటర్ కమిషన్కి పోయి మాకు అభ్యంతరం లేదు, ఏపీ వాళ్ళు ఎంత నీళ్ళు తీసుకుపోయిన సంబంధం లేదని ఈయన సంతకం పెట్టుతాడు. ఆడికిపోయి మళ్ళీ ఏమంటాడు? నేను అట్లా పెట్టి రాలేదు, మనం కోర్టుకు పోదామంటాడు. ఆ కోర్టు ఏమంటుంది? నువ్వు పెట్టిన పిటిషన్ ఏదో కరెక్ట్ పెట్టరా నాయన, చక్కగా పెట్టలేదు నువ్వు అనుకుంటూ ఆ కోర్టు చెప్తుంది. అవునవును కోర్టు చెప్పింది కరెక్టే, నేను చక్కగా పెట్టలేదు అంటే చదువుకున్నారా? అసలు ఫస్ట్ చదువుకున్నలేనా? లేకుంటే కాలువల మీద, బేసిక్ల మీద, బేసిన్ల మీద ఏమైనా కొంచెమైనా అవగాహన అటు కొత్తకైనా ఏదైనా ఉందా అసలు ఎక్కడైనా? మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకుడు, సీనియర్ మామూలు నాయకుడు కాదు. ఎవరో ఫోన్ చేసిరండి గాంధీ భవన్ నుంచి, పేరు గుర్తు టక్కున. సీనియర్ మంత్రిని ఎట్లా అంటావా నువ్వు? సీనియర్ మంత్రిని. మరి నీ సీనియర్ మంత్రికి సబ్జెక్ట్ లేదా? ఏడ పాడుపడాలి మరి? సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ తెలియదు. ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి అంటే మాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఏడ దాపరిచ్చారు దరిద్రం లెక్క, మొత్తం దరిద్రం లెక్క దాపరిచ్చి ఆగమవుతా ఉన్నారు తెలంగాణకి.